రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కీలక వ్యాఖ్యలు. లబ్ధి పొందిన వారికి ప్రత్యేక సూచన. రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వారికి ఒక సూచన ఇచ్చిండు. అదేంటిదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాలన్న భగవత్. రిజర్వేషన్లను అంబేద్కర్ దృక్కోణంలో చూడాలని సూచన. లబ్ధి పొందిన వారు కోటా వదులుకోవాలని పిలుపు. అలాంటి ఆలోచనను ప్రోత్సహించాలని వ్యాఖ్య. ఏమంటుండు? రిజర్వేషన్ల అమలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని హితవు. సామాజిక అసమానతలు తగ్గితే కోటా అవసరం తగ్గుతుందని వివరణ. ఒప్పుకోవాల్సిన వాస్తవం ఏంటంటే, సమాజంలో కొంత అసమానతలు అనేవి స్వతంత్రం వచ్చిన తర్వాత కాలక్రమేణా 1960s అండ్ 70s 80s వరకు కూడా కంటిన్యూ అయినాయి. ఎప్పుడైతే ఈ మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిందో అలాగే మన సమాజంలోనే కొన్ని మార్పులు వచ్చినాయి. మనుషులంటే అంతా సమానమే అన్న ఆలోచన విధానం వచ్చింది. ఆ తర్వాత అసమానతలు తగ్గుతూ వచ్చినాయి. అసలు ఇప్పుడు లేవు అని చెప్పలేం, కానీ చాలా వరకు తగ్గినాయి. ఒకప్పటితోటి పోలిస్తే చాలా వరకు తగ్గినాయి. కానీ అవి పూర్తిగా తగ్గుతనే అప్పుడు రిజర్వేషన్లని తొలగించాలి. కానీ అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాలనేది ఇక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్తున్నారు. అయితే ఇట్లాంటి మంచి మాటలు చెప్పినా కూడా ఇంకా వ్యతిరేకిస్తుంటారు. మారడానికి ఏ సమాజంలోనైనా ఏ ధర్మంలోనైనా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి లిఖితపూర్వకంగా ఉన్నా లేకపోయినా కొన్ని జరుగుతూ ఉంటాయి. జరిగిన వాటిని మార్చుకోవడానికి, కొన్ని మార్పులు తీసుకురావడానికి సమాజం కానీ ధర్మం కానీ సిద్ధంగా ఉంది. దాని గురించి ఆలోచించకుండా ఈరోజు కొంతమంది బురదల్లే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు మోహన్ భగవత్ గారు ఏమంటున్నారంటే, రిజర్వేషన్లను అంబేద్కర్ థాట్ ప్రాసెస్లోనే చూడాలి తప్పితే మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయకూడదు. అంటే అంబేద్కర్ గారు ఎలా చూసిర్రు? సోషో అండ్ ఎకనామికల్ స్టాండర్డ్స్ మీదనే చూసిర్రు. దాన్ని రిలీజియస్ ఆస్పెక్ట్లు అసలు చూడలే. సామాజికంగా ఇబ్బంది పడ్డారా లేదా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నారా లేదా, ఈ కేటగిరీని ఉద్దేశించే ఆయా ప్రాంతాలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశాలను కల్పించరు. ఏ కమ్యూనిటీ ఏ కేటగిరీలో ఉండాలి అని గవర్నర్ ప్రతిపాదిస్తే దాన్ని ప్రెసిడెంట్ నోటిఫై చేస్తాడు. పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, పార్లమెంట్ డిక్లేర్ చేస్తుంది. అనేది మనకు తెలిసిన తతంగమే. లబ్ధి పొందిన వారు కోటా వదులుకోవాలని పిలుపు. ఇక్కడ కొంతమంది ఉన్నారండి. ఉదాహరణకి వివేక్ వెంకటస్వామి ఉండు. ఆయన ఏ కమ్యూనిటీలో పుట్టిండు? దళిత కమ్యూనిటీలో పుట్టిండు. అయితే వివేక్ వెంకటస్వామి వాళ్ళ తండ్రి వివేక్ వెంకటస్వామి, ఈరోజు వివేక్ వెంకటస్వామి తనయుడు కూడా వాళ్ళు మంత్రి పదవులలో ఉర్రు, ఆర్థికంగా బలపడ్డారు, రాజకీయంగా బలపడ్డారు. ఈరోజు కొన్ని పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులకు రిజర్వేషన్లు అవసరం లేదు. వాళ్ళు క్యాస్ట్ కార్డు వాడుకోకూడదు, రిజర్వేషన్లను వాడుకోకూడదు అనేది ఈరోజు మోహన్ భగవత్ గారు చెప్తున్న మాట. వివేక్ వెంకటస్వామి అనే కాదు, ఆ సామాజిక వర్గంలో పుట్టిన ఎవరైనా కూడా ఒకసారి గవర్నమెంట్ కొలువొచ్చి సొసైటీలో రెస్పెక్ట్ వస్తే, ఈరోజు నువ్వు ఏ కులనైనా పుట్టు, గవర్నమెంట్ కొలువు వచ్చింది లేకపోతే ప్రైవేట్ కొలువు వచ్చింది, నువ్వు ఆర్థికంగా బలపడ్డావు, సొసైటీలో నీకు రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు చదువుకున్నావు, సొసైటీలో నీకు రెస్పెక్ట్ ఉంటుంది. సో నువ్వు ఆర్థికంగా బలపడ్డా, ఉద్యోగపరంగా చాలా శక్తివంతమైన స్థాయిలో ఉన్నా నువ్వు రిజర్వేషన్లను వదులుకుంటే ఏమవుతుందంటే, నీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే మిగిలిన వాళ్ళకు కూడా అవకాశాలు పోతాయి. నువ్వు కాంపిటీషన్ నుంచి బయటకు వచ్చేస్తావు. అప్పుడు ఇంకొకరికి అవకాశం వస్తుంది. నువ్వు ఆర్థికంగా బలంగా ఉన్నావు కాబట్టి నీ కొడుకుల్లో పిల్లల్లో చదివిపిస్తే వాళ్ళకు ఉద్యోగాలు రావడం పెద్ద కష్టం కాదు. ఒక విద్యార్థి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివితే ఎట్లా ఉంటుంది, కేంద్రీయ విద్యాలయం లేకపోతే ఏమంటాం ఇంటర్నేషనల్ స్కూల్లో చదివితే ఎట్లా ఉంటుంది, తేడా ఉంటుంది కదా. జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా మేధావులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నత స్థాయిలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కానీ యావరేజ్గా చూస్తే ఆర్థికంగా బలహీనంగా ఉన్నోళ్ళు, సామాజికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా బలవంతులతోటి పోటీ పడలేరు అన్నమాట మాత్రం వాస్తవం. కాబట్టి ఏ సామాజిక వర్గంలోనైనా, ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్లా ఎవరైనా ఆర్థికంగా బలపడ్డ, సామాజికంగా కొంత మర్యాదలు పొందుతున్నా వాళ్ళు రిజర్వేషన్లను వదులుకుంటేనే మంచిది, మిగిలిన వాళ్ళకి అవకాశాలు వస్తాయని ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అలాంటి ఆలోచనను ప్రోత్సహించాలి. ఇట్లా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఈ మారుతుంది కాలం కాబట్టి చాలా ఈ జీవితానికి చాలే అని చాలామంది రిజర్వేషన్లను వదులుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే వాటిని ప్రోత్సహించాలని కూడా ఇక్కడ చెప్తున్నారు. రిజర్వేషన్ల అమలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని హితవు. దీని మీద రాజకీయాలు చేస్తుంటారు. తరచుగా ఎవరు చేస్తుంటారు? గత 60-70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేసినట్టు ఏ పార్టీ చేయలేదు. ఎక్కడ చూడు ఎస్సీ ఎస్టీలని
ఆ ప్రజా సంఖ్య ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక 15%, వాళ్ళు ఒక 7%, మొత్తం 22% ఉంటారు కాబట్టి వాళ్ళని ఓటు బ్యాంకు లెక్క యూజ్ చేసుకొని సామాజిక న్యాయం అని ఇప్పుడు మాట్లాడుతుంటారు రాహుల్ గాంధీ. మరి ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు ఏం చేశారు? సామాజిక న్యాయం ఏ రోజైనా పాటించరా? అంతెందుకు రాహుల్ గాంధీ సామాజిక న్యాయాన్ని పాటిస్తుండా? ఈరోజు తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి గురు? షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ లీడర్ ఉండా? కర్ణాటకలో వాళ్ళరు, కేరళలో వాళ్ళరు, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళరు, జార్ఖండ్లో వాళ్ళరు. వీటన్నిటికి సమాధానం చెప్పాలి. జార్ఖండ్ అంటే వీళ్ళు అలయన్స్, ఈ మిగిలిన ఈ 4 రాష్ట్రాల్లో మాత్రం ఎవరు ఉన్నారు? ఒకసారి ఆలోచించాలి అందరం. సామాజిక అసమానతలు తగ్గితే కోటా అవసరం తగ్గుతుందని వివరణ. అంటే ఈ సోషల్ బయాస్నెస్ పోతే తప్పకుండా రిజర్వేషన్ల ప్రాముఖ్యత తగ్గుతుంది. రిజర్వేషన్ చాలా మంది వదులుకుంటారు, అప్పుడు తొలగించినా కూడా ఏం కాదు అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే వాటి వల్ల ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా ఎదిగిన వారు స్వచ్ఛందంగా ఆ ప్రయోజనాలను వదులుకోవాలని సూచించారు. రిజర్వేషన్ల వల్ల సామాజికంగా, ఆర్థికంగా బలపడ్డవారు వాటిని స్వచ్ఛందంగా వదులుకుంటే ఆ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులకే ఆ ప్రయోజనాలు చేకూరుతాయి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు భగవత్ సమాధానాలు ఇచ్చారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఈ అంశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దృక్కోణంలో చూడాలని అన్నారు. ఇంటర్ప్రిటేషన్స్ చేయొద్దు అంటారు, కానీ ఇక్కడ చాలా మంది ఇంటర్ప్రిటేషన్స్ చేస్తారు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులం అని చెప్పుకునేటోళ్ళు, కొంతమంది అంబేద్కర్ ఇట్లని గర్వంగా చెప్పుకునేటోళ్ళు మన తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అనేమో కేటాయించాలనే ప్రయత్నం చేసింది. బీసీల ముసుగుల రిజర్వేషన్లని రిలీజియస్ ఆస్పెక్ట్లకు తీసుకుపోయింది. ఆ 42%ల 10% మైనారిటీలకు కేటాయిస్తుందంట. మరి రిజర్వేషన్లని మత ప్రాతిపదికన ఇయ్యొద్దని అంబేద్కరే కదా చెప్పింది. అంబేద్కర్ వాదులం అని చెప్పుకుంటారు కానీ అంబేద్కర్ చెప్పిన మాటలని వినరు. పార్టీషన్ పుస్తకంలో అంబేద్కర్ గారు ఏం రచించారో ఒకసారి పోయి చదవండి. పాకిస్తాన్ గురించి ఏం రాసిండు, ఇండియా గురించి ఏం రాసిండు, ఆ రిజర్వేషన్ల ప్రస్తావన గురించి వచ్చినప్పుడు అవి సామాజిక, ఆర్థిక కోణాలను చూడాలి తప్పితే మత ప్రాతిపదికన చూడొద్దు అని అంబేద్కర్ చెప్పిన విషయాలని పోయి ఒకసారి రీకాల్ చేసుకోరు, మళ్ళీ ఒకసారి పుస్తకాలు చదవండి. రిజర్వేషన్లను రాజకీయ కారణాలతో కాకుండా సామాజిక కారణాలతో అమల్లోకి వచ్చాయని భగవత్ చెప్పారు. సమాజంలో వివక్ష ఉన్నంత కాలం వాటి అవసరం ఉంటుందని తెలిపారు. సంక్షేమ చర్యలు నిజాయితీగా అమలు చేసి సామాజిక అసమానతలను తొలగించిన రోజే రిజర్వేషన్ల అవసరం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ ని చాలా బలంగా ఇంప్లిమెంటేషన్ చేసి ఈ ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కి లబ్ధి చేకూరితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా కొన్ని స్కీమ్స్ ని ప్రవేశపెట్టి వాళ్ళకి రాజ్యాంగ రక్షణలు కల్పిస్తూ సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ మంచి చర్యలు చేపడితే అప్పుడు సామాజిక అసమానతలు తగ్గిపోతే రిజర్వేషన్ల ప్రాముఖ్యత కూడా తగ్గుతుందని ఇక్కడ మోహన్ భగవత్ గారు చెప్పారు. రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే ఎదిగిన వారు తమ సమాజంలోని ఇంకా వెనకబడిన వారికి అవకాశం కల్పించేలా కోటాను వదులుకోవాలనే ఆలోచనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం ఇందాకనే చెప్పుకున్నాం, రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిర్రో, ఉన్నతమైన స్థానంలో ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా ఆ కోటాను వదులుకుంటే ఆ సామాజిక వర్గంలోనే మిగిలిన వారికి లబ్ధి చేకూరుతుందని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి ఆలోచన ఇప్పటికే కొందరిలో కనిపిస్తుందని చెప్పారు. అలాంటి భావనను ప్రోత్సహించాలని సూచించారు. రిజర్వేషన్ల అమలును రాజకీయాలకు అతీతంగా చూడాలని భగవత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం వల్ల సమాజంలో విభేదాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. చూడండి, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకోవడం వల్ల సమాజంలో విభేదాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇక కుల రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన కాంగ్రెస్ అవి తొలగిపోట్లు సమాజం నుంచి. ఇంకా కూడా కులం పేరు చెప్పి వర్గాలను విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని ఆ సోషో స్ట్రాటజిక్స్ అనేది ప్లే చేస్తుంది కాంగ్రెస్. సో వాటన్నిటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని ఈరోజు మోహన్ భగవత్ గారు చెప్తున్నారు. వాస్తవానికి సామాజిక ఐక్యత కోసం తీసుకొచ్చిన వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఇక్కడ రిజర్వేషన్లనే ఎందుకు తీసుకొచ్చారండి? వాస్తవంగా మన ధర్మంలా, మన సమాజంలా
కొంత వివక్ష అనేది స్వతంత్రం వచ్చే నాటికి విపరీత స్థాయిలో ఉంది. దాన్ని తగ్గించాలంటే ఏమంటాం, రిజర్వేషన్లు కేటాయిస్తే ఏవైతే వెనుకబడిన తరగతులు ఉన్నాయో, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, వెనుకబడిన తరగతులకి రిజర్వేషన్లను కేటాయించి సామాజికంగా ఆర్థికంగా అప్లిఫ్ట్ చేస్తే అందరూ సమానులే అనే భావన వస్తుంది. ఇగాలిటేరియన్ థాట్ రావడం కోసం రిజర్వేషన్లని తీసుకొస్తే ఈరోజు దాన్ని తప్పుదోవ పట్టిస్తుర్రు, రిజర్వేషన్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మోహన్ భగవత్ అన్నారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై చర్చ మళ్ళీ మొదలైన వేళ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సిజేపీ ప్రొటెస్ట్లు అయిపోయిన తర్వాత రిజర్వేషన్ హఠావో ఆందోళన కూడా ఊపందుకుంది. రిజర్వేషన్ కూడా తొలగించాలనే ప్రస్తావన వస్తున్నది. అయితే అసమానతలు కొంతమేర ఉన్నాయి కాబట్టి ఇంకొంతకాలం ఉంచి ఆ తర్వాత చాలా మంది స్వచ్ఛందంగా వదులుకుంటే ఎవరైతే వెనకబడిన తరగతి వర్గాలలో ఉన్న అట్టడుగు స్థానంలో ఉన్నారో వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవుతారు. అప్పుడు తొలగిస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.